ఎవరి నోటైనా విన్నారా బతుకు బందర్ బస్ స్టాండ్ అయిపోయిందని? ఎప్పుడు వినకపోతే ఇప్పుడు నా నోట వినేశారు. యాక్చువల్లీ నేను, మమ్మీ, తమ్ముడు, నానమ్మ, మా ఎదురింటి ఆంటీ చిన్నప్పటి నుండి ఫేవరెట్ అందరం కలిసి నూజివీడు అయితే వెళ్తున్నాం. ఈ పూలైతే నానమ్మ కట్టారు. బల్ల మీద కూర్చుని మరీ ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఫంక్షన్లో మెచ్యూర్ అండ్ పంచల ఫంక్షన్. సో అన్న చెల్లెలకి మా ఇంటి ఆడపిల్ల అనుకుని బట్టలు పెట్టేసి చక్కగా భోంచేసి మరి మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము. దారిలో మాకు ఈ శనక్కాయలు కనిపించాయి. నాకైతే ఉడకబెట్టినవి చాలా ఇష్టం. చెప్పంగానే మమ్మీ కొనేశారు. నానమ్మ అయితే ఫేమస్ది కొనకపోతే ఎట్లా అని మామిడికాయ కొనేశారు. సో నాకు ఇష్టమైన దొరికాక ఇంకా ఊరుకుంటామా? తిందామని మొదలు పెడితే మా తమ్ముడు తిని తొక్కలు నా మీద విసురుతున్నాడు. చీ బతుకు చెడ, వీడితో తొక్కలు ఇసిరించుకోవాల్సి వస్తుంది. అసలే నా జ్ఞానదంతం వస్తూ నొప్పికి నేను బాధపడుతుండే. ఈ కిటికీల నుండి చూడండి ఎండ ఎలా కొడుతుందో. పాపం మా మమ్మీ శాల్వా తీసి విండోలో కట్టెలాగా కట్టారు నా కోసం. నా వాయిస్ బాగోకపోతే ఏమనుకోవద్దు, నోరు ఓపెన్ అవ్వట్లా మాట్లాడడానికి కూడా. సో ఇంటికి వెళ్తుండే గేట్ పడింది, బయట చీకటి పడింది, ఒంట్లో ఓపిక అయిపోయింది. సో ఇది మా నూజివీడు జర్నీ సింగిల్ డేలో.